72, 73 ఈ రెండు నెంబర్లపై బీజేపీ చాలా కసరత్తు చేస్తోంది. ఎన్నికలు అయ్యే వరకు చేస్తూనే ఉంటుంది. ఎందుకంటే ఆ నెంబర్ల వెనుక చాలా కథ ఉంది. మిషన్ 370కి చేరువ కావాలి అంటే ఆ లెక్క సరి చేస్తే తప్ప పక్కాగా టార్గెట్ రీచ్ కావడం కొంచెం ఇబ్బంది. అందుకే ఆ నెంబర్లపై వ్యూహాలకు పదును పెట్టింది. భారతీయ జనతా పార్టీ టార్గెట్ 370 స్థానాలు. ఎన్డీఏ మొత్తం కలిపి 400 స్థానాలు లక్ష్యంగా పెట్టుకున్నా అందులో బీజేపీకి మాత్రం 370 దక్కాల్సిందేనని డిసైడ్ అయింది. అందుకు 2019 ఫలితాలు మెజార్టీలను బట్టి లెక్కలేస్తోంది. అప్పుడు లక్షలోపు మెజార్టీ స్థానాలను మరింత మెరుగుపర్చుకోవాలన్న ప్లాన్ ఒకటైతే, రెండో స్థానం నిలబెట్టుకున్న స్థానాలు గెలవాలన్న ప్లాన్ రెండోది. అందులో భాగంగా రకరకాల వ్యూహాలతో వెళ్తోంది. 2019 లోక్సభ ఎన్నికల్లో చాలా రాష్ట్రాల్లో ఊహించని విజయాలు సాధించింది బీజేపీ. అసలు ఖాతా తెరుస్తామా లేదా అనుకున్న స్టేట్స్ లోనే పాగా వేయగలిగింది. ఏకంగా 303 సీట్లను గెలిచింది. ఇప్పుడు మిషన్ 370లో భాగంగా ఏ సీట్లు ఎక్కడెక్కడ గెలవడానికి అవకాశం ఉందో పక్కాగా సమీకరణాలు వేసింది. మొదట బీజేపీ దృష్టి పెట్టిన ప్లాన్ సెకండ్ ప్లేస్ లో నిలిచిన సీట్లను ఒడిసిపట్టడం. 2019 లోక్సభ ఎన్నికల్లో 436 స్థానాల్లో బరిలోకి దిగింది బీజేపీ. 303 సీట్లను ఖాతాలో వేసుకుంది. 72 నియోజకవర్గాల్లో రెండో స్థానంలో నిలిచింది. వాటిలో 37 సీట్లలో బీజేపీ ఒక్కసారిగా గెలవలేదు. మిగిలిన 35 సీట్లలో కనీసం ఒక్కసారైనా విజయం సాధించిన రికార్డుంది. అదే ఇప్పుడు బీజేపీ మరింత గురిపెట్టేలా ఉసిగొల్పుతోంది. ఈ 72 సీట్లలో ఎన్ని ఎక్కువ సీట్లు కొల్లగొడితే టార్గెట్ 370కి అంత దగ్గరవుతామని ప్లాన్ వేస్తోంది. ఈ 72 స్థానాల్లో 67 చోట్ల ప్రస్తుతం కాషాయ పార్టీ నేరుగా పోటీ చేస్తుండగా 5 స్థానాల్లో మిగతా ఎన్డీఏ పక్షాలు సై అంటున్నాయి. 2019లో భారతీయ జనతా పార్టీ సెకండ్ ప్లేస్ లో నిలిచిన 22 స్థానాలు పశ్చిమ బెంగాల్లోనే ఉన్నాయి. ఉత్తరప్రదేశ్లో 15, ఒడిశాలో 11, తమిళనాడులో 5, తెలంగాణలో 3 చోట్ల రన్నరప్ గా నిలిచింది. ఇందులోనూ చాలా వర్గీకరణ చేస్తోంది బీజేపీ. 5 స్థానాలను 3 లక్షలకు పైగా, 10 స్థానాలను 2 లక్షలకు పైగా, 22 స్థానాలను లక్షకు పైగా, 19 స్థానాలను 50,000కు పైగా, 10 స్థానాలను 10 నుంచి 50,000 మధ్య, 6 స్థానాలను 10,000 లోపు ఓట్ల తేడాతో ఓడిపోయినట్టుగా గుర్తించింది. 50,000 లోపు కోల్పోయిన 19 స్థానాల్లో కాస్త కష్టపడితే చాలు ఈజీగా విన్ కావచ్చని భావిస్తోంది. అందుకు తగ్గట్టుగానే అభ్యర్థుల ఎంపికను చేసింది. పక్కాగా స్ట్రాటజీలను ప్రిపేర్ చేసింది. గతంలో సెకండ్ ప్లేస్ లో నిలిచిన ఇతర పార్టీల అభ్యర్థుల్లో చాలా మంది బీజేపీలో చేరారు. ఇది కూడా తమకు కలిసొచ్చే అంశంగా బీజేపీ పరిగణిస్తోంది. అంతేకాకుండా స్వల్ప తేడాతో ఓడిపోయారన్న సానుభూతి వీరికి కలిసొచ్చే ఛాన్స్ ఉందని కూడా లెక్కలేస్తోంది. ద్వితీయ స్థానంలో నిలిచిన 72 నియోజకవర్గాల్లో సగం గెలిచినా టార్గెట్ 370కి దగ్గరవుతామని భావిస్తోంది బీజేపీ. ఇక రెండో స్థానంలో గెలిచిన స్థానాల్లో పాగా వేయడమే కాకుండా తాను అతి తక్కువ మెజార్టీతో గెలిచిన స్థానాలు కూడా బీజేపీకి సవాలే. ఎందుకంటే అత్యవసర మెజార్టీతో గెలిచిన చోట రెండోసారి ఇబ్బందులు తప్పవు. అందుకే వాటిని కాపాడుకోవడం బీజేపీకి అత్యవసరం. కొత్తగా కొన్ని స్థానాలను గెలవడం ఒక్కటే కాదు, గెలిచిన వాటిని కాపాడుకుంటేనే మిషన్ 370 సాధ్యం. అందుకే తక్కువ మెజార్టీతో గెలిచిన స్థానాలను కూడా నిలబెట్టుకోవాలన్న పట్టుదలతో పగడ్బందీ వ్యూహం పట్టాలెక్కిస్తోంది బీజేపీ. 2019లో గెలిచిన 303 సీట్లలో బీజేపీకి లక్షలోపు మెజార్టీ వచ్చిన స్థానాలు 73. ఇందులోనూ 36 స్థానాల్లో 50,000 నుంచి 97,000 వరకు మెజార్టీ వస్తే, మిగిలిన 37 సీట్లలో 50,000 లోపు మెజార్టీ మాత్రమే. ఇందులో 10 ఎస్సీ ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గాలున్నాయి. మిగిలినవి జనరల్ స్థానాలు. వీటిలో ఏమాత్రం అడుగులు తడబడినా ఇబ్బందే కాబట్టి వీటిపై ఎక్కువగా ఫోకస్ పెట్టింది బీజేపీ. నరేంద్ర మోడీకి తిరుగులేని హవా కొనసాగిన 2019లోనూ పాస్ మార్కులతో గట్టెక్కిన వీరిపై దృష్టి సారించింది కాషాయ దళం. లక్షలోపు మెజార్టీ వచ్చిన 73 స్థానాల్లో చాలా మటుకు అభ్యర్థులను మార్చింది బీజేపీ. 50,000 నుంచి లక్ష వరకు మెజార్టీతో గెలిచిన 36 మంది సిట్టింగ్ ఎంపీలో 13 మందిని ఏమాత్రం మొహమాటం లేకుండా మార్చేసింది. 50,000 లోపు మెజార్టీతో గట్టెక్కిన 37 మంది సిట్టింగ్ ఎంపీల్లో మరో 13 మందికి దండం పెట్టేసింది. అంటే లక్షలోపు మెజార్టీతో గట్టెక్కిన 73 మందిలో 35% మందిని దూరం పెట్టింది బీజేపీ. ఇందులో ఎక్కువగా ఉత్తరప్రదేశ్ నుంచి 13 స్థానాలున్నాయి. మొత్తానికి తాను రెండో స్థానంలో నిలిచిన స్థానాల్లో గెలవడంతో పాటు లక్షలోపు మెజార్టీ మాత్రమే వచ్చిన సీట్లను కాపాడుకోవాలన్న పట్టుదలతో అనేక వ్యూహాలు వేస్తోంది.